హలో అర్జున్. హలో మిస్టర్ రావు. హలో మిస్టర్ అర్జున్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. పేరు కూడా గుర్తుంచుకున్నారే? మీ దగ్గర బాక్సింగ్ లో ఫండమెంటల్స్ నేర్చుకున్నవాడిని. హౌ కెన్ ఐ ఫర్గెట్? థ్యాంక్ యూ మిస్టర్ రావు. మీరు నాకు సాయం చేయాలి. మీకు నేను సహాయమా? ఎస్, నేను బాక్సింగ్ మానేశాను. బ్యాంక్ ఉద్యోగం కూడా పోయింది. ఐఎమ్ రియలీ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. ప్లీజ్ హెల్ప్ మీ. ఓ, ఐఎమ్ సారీ అర్జున్. ఎనీవే, డోంట్ వరీ. ఇవాళ నుండి మీరు నా స్టడ్ ఫామ్ లో పనిచేస్తున్నారు. జాబ్ ఏమిటో నేను చెప్పను. పనేం చేయగలరో మీరే సెలెక్ట్ చేసుకోండి. సార్ 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 అలా ప్రామిస్ చేయకండి సార్, కొంపలు మునిగిపోతాయి. ఇప్పటికే మన స్టెడ్ లో గుర్రానికి ఒకడు ఉన్నాడు. ఇతను ఎక్స్ట్రా అవుతాడంటావా? డెఫినెట్ గా సార్, దేవుడికి నైవేద్యం పెట్టినట్టే. ఎందుకు సార్ వీళ్ళంతా? అయితే ఒక పని చేయి. ఏంటి సార్? మా వాడిని ఉద్యోగంలో చేర్చుకుంటాను. అప్పుడు నువ్వు ఎక్స్ట్రా అవుతావు కదా, నువ్వు పని మాని. సార్ మీకు దండం పెడతాను సార్, అలా డెసిషన్ తీసుకోకండి సార్. అతను మనకు చాలా అవసరం సార్. అతనేంటి సార్, అతని బ్రదర్ లాసు, అతను మొత్తం బంధువర్గం ఉండొచ్చు సార్. సార్, మన స్టెడ్ ఫామ్ లో 60 ఆడగురాలు ఉన్న 2 మొగ్గురాలు వెనక పౌర్ణమికి అమావాస్యకి తేడా తెలియకుండా తెగ వెంట పడుతున్నాయి సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కడైనా కావాలి సార్. సార్ ఇతను బ్రదర్స్ మొత్తాన్ని రమ్మని సార్. మీరు వెళ్ళిపోండి సార్. సార్ మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి సార్, ప్లీజ్ సార్. నువ్వు రా బాబు, రావయ్యా రా. ఏంటి గంట నుంచి ఈ గుర్రం దగ్గర సెటిల్ అయిపోయావు? పని ఏం లేదనుకున్నావా? రా బ్యాట్ కలదిద్దాం. ఏయ్, అలాంటి నీచమైన పనులు చేసేది నువ్వు. బాబా, నేనేమో గుర్రాలు లెట్రిన్ తీయటాలు, పాసుకు పోయించటాలు, పోయించిన వాటిని కడగటాలు, పైకి కిందకి క్లీన్ చేయటాలు అన్నీ నేనే చేస్తే మరి నువ్వేం చేస్తావు నాయనా? నేను గుగ్గిళ్ళు తినిపిస్తాను, గుర్రాల చేత వాకింగ్ చేస్తాను బాబు. ఆహా, తమరు ఫ్రంట్ లో ఉండి గుగ్గిళ్ళు తినిపిస్తారు, అదేమో తిని జీర్ణం చేసుకొని బ్యాక్ లో నాకు. కరెక్ట్. రేయ్, పాలు తాగే ఆ పిల్లకాయని కొట్టడం కాదురా, బీరు తాగే ఈ పెద్దకాయ సత్రకాయని కొట్టరా. రేయ్ రెడీరా? రేయ్ 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 వస్తాన్రా. ఎల్బోర్డ్ గాని నన్ను కొట్టడం కాదురా, నీకు దమ్ముంటే మా ఛాంపియన్ కొట్టరా. రెడీ, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. One, two, three. అర్జున్. హలో మిస్టర్ గుప్తా, హౌ ఆర్ యు? ఎన్నాళ్ళయింది? నో, ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. నువ్వు ఈ జిమ్లోకి వచ్చి 7 సంవత్సరాలు, 7 years. ఈ 7 ఏళ్ళు నీవు బాక్సింగ్కి దూరంగా ఉన్నా నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు. ఇదిగో లుక్, నీవు గెలుచుకున్న ట్రోఫీ, విజయ గర్వంతో ఉప్పొంగిపోతున్న నీ ఫోటో. ఇదిగో ఒకనాటి మేటి ఛాంపియన్గా నీవు దొడుక్కున్న గ్లౌజెస్. థ్యాంక్ యూ మిస్టర్ గుప్తా, ఇంతగా నన్ను గుర్తుంచుకున్నందుకు. బట్ అర్జున్, గుప్తుల కాలం స్వర్ణయుగంలా నీవు బాక్సర్గా ఉన్న 5 years ఈ గుప్తా బంగారాన్ని పండించాడు. ఈ 7 ఏళ్ళు సరుకు సామర్థ్యం లేని ఎవరెవరో ఛాంపియన్స్ గా వచ్చారు. నీవు గనక మనసు మార్చుకొని మళ్ళీ బాక్సింగ్ లోకి రాగలిగితే. సారీ గుప్తా, ఆ విషయాన్ని అక్కడితో వదిలే. అది కాదు అర్జున్, ఒక ఆడదాని చేతిలో మోసపోయానని బంగారం లాంటి భవిష్యత్తును కాలదన్నుకొని తాగుబోతువై. మిస్టర్ గుప్తా, ప్లీజ్ లీవ్ దిస్ మ్యాటర్. నీ కోసం కాకపోయినా నీ కొడుకు గురించి ఆలోచించు. చక్కగా స్కూల్కి వెళ్లి చదువుకోవలసిన వాణ్ణి బార్ల వెంట, పేకాట క్లబ్ల వెంట తిప్పుతున్నావు. స్టాప్ ఇట్.
క్రేజీ మై సన్ కమ్ రా నాన్న రా. రా డాడీ ఇంటికి వెళ్దాం. క్రేజీ రా డాడీ పద రా. వస్తున్నానన్నా. క్రేజీ మై సన్. ఇక్కడ ఆపు. ఇక్కడే. వాడే ఆపుతాడు నాన్న. డాడీ మన ఇల్లు వచ్చింది, దిగు. రా. మ్మ్. జాగ్రత్త. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ పానకాల సంగుడికి వెళ్ళొస్తున్నాం. కరెక్ట్. ముందా చేతి. నీ సంగతి నాకు తెలుసులే. నువ్వు మా డాడీకి లైన్ వేస్తున్నావు. నీ పప్పులే ఉడకవు. నువ్వురా. మ్మ్. హెల్ప్ చేస్తాను బాబు. నన్ను కూడా పైకి రాణిస్తే నీకు బోల్డ్ అని చాక్లెట్ కొని పెడతా. ఏం అక్కర్లా, మొత్తంగా కొనుక్కొని కిరాణా కొట్టు పెట్టుకో. నువ్వు లే డాడీ. వెళ్ళడంత లేడు, పెద్ద పెద్ద మాటలు. మ్మ్. కూర్చో డాడీ. పడుకుంటానన్నా. Hey, Chris. కరెంటు బిల్లు దగ్గర నుంచి మీరు తాగే కప్పు కాఫీ దాకా నా జీతం డబ్బులు. తాగినవాడు పశువుతో సమానం. పక్కన నిలబడాలంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని చూస్తే ఎలర్జీగా ఉంది. ముందు బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళండి. Coins. హౌ మచ్? 500. సార్ మిమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారు. ఎవరు? మీ ఫ్రెండ్ అట. ఎక్కడ? ఇక్కడ. ఏమిటిది? గురు, మగవాడి పరువు కాపాడితే ఆడదాని శీలాన్ని కాపాడినంత పుణ్యం. పేకాడావా? అవును గురు. 1-2 సాడే షర్ట్ తీసుకున్నారు. ఇలా ఉందని ఫైట్ అండ్ సాడే ప్యాంటు చెప్పులు తీసుకున్నారు. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని పూల్ గేమ్ ఆడా. గురు 100 రూపాయలు అప్పపడ్డాను గురు. డ్రైవర్ కూడా ఏమంటున్నారు. ఇచ్చే. గురు తట్టుకోలేను గురు. 100 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకో గురు. అయ్యో బాబోయ్. ఇదిగో టేబుల్లో కూర్చోబోతున్నా. నేను గెలిస్తే నీ డ్రాయర్ ఉంటుంది. నువ్వు గెలవకపోతే మరి నాకేముంటది? నేను గెలవాలని దేవుని కోరుకో, డ్రాయర్ ఉంటుంది. బాస్ నెక్స్ట్ రౌండ్ నాకు వేయండి. కాఫీ పోయి. ఆ బేవర్స్ గారి కొడుక్కి కాఫీ పోయికరా. మా డాడీ బేవస్ గాడా. టీ కొట్లో బాకీ, సారా కొట్లో బాకీ, కిరాణా కొట్లో బాకీ. బేవర్స్ కాక మరి ఏమిట్రా? నా ఫ్లాస్క్ నాకు ఇచ్చేయి. నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి ఫ్లాస్క్ పట్టుకెళ్ళు. ఇంటికెళ్ళి నా కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు తెచ్చి నీ మొఖాన్ని కొడతాను. హాయ్ క్రేజీ. ఏమిటి నాన్న డల్గా ఉన్నావు? డాడీ రాత్రి దొంగలు ఆ. నా కిడ్నీ బ్యాంక్ పగలు కొట్టి డబ్బులు కాజేసుకెళ్లారు. నీ కిడ్నీ బ్యాంక్ దొంగతనం చేసింది నేనే. నువ్వా? రాత్రి నిద్ర పట్టలేదు, పర్సులో డబ్బులు కూడా లేవు. నీ కిడ్నీ బ్యాంక్ దొంగతనం చేసి క్లబ్లో పేకాడిన పనికి మళ్ళిన పడిని. పర్వాలేదులే డాడీ, నా డబ్బులైనా నీ డబ్బులైనా ఒకటేగా. క్రిసి క్రిసి నీ డబ్బు నాకు ఖర్చు చేయరా? నేను రాత్రి మన హ్యాండ్ రైజ్ అయింది చూడు, ఆట మీద ఆట, ఆట మీద ఆట, ఆట మీద ఆట కొడుతుంటే అందరూ స్టన్ అయిపోయారు. అసలు రాత్రి నేను ఎంత డబ్బు గెలిచానో చెప్పుకొచ్చుదా? కమాన్ టెల్ మీ. 100. నో 200. కాదు. 500.
నో 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 25,000. 25,000. 25,000 మీరు ఉన్నారు ఎందుకు? వెళ్ళేప్పుడు ఎంత చక్క ప్యాంట్ షర్ట్ తో వెళ్ళి వచ్చేప్పుడు గోచితో వస్తారు. అది మన స్టైల్, వెరైటీగా ఉంటుందని అలా చేస్తా. అందరూ వినండి, మీ అందరికి మంచి ప్రజెంట్స్ తీసుకొచ్చాను. కమాన్ త్వరగా రండి. రండి. తీసుకోండి తీసుకోండి. తీసుకో. ఇది నువ్వు తీసుకో. ఇదిగో ఇది నీ గిఫ్ట్, సైజ్ 36. నేను బ్రా యూస్ చేస్తానని నీకెలా తెలుసు? నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏం బాబు, మేము నవ్వకూడదా? మాకు నవ్వు రాదా? అమ్మాజీ, ఇది ఎందుకు ఇచ్చానో తెలుసా? దీన్ని చూసైనా మీ ఆయనకి పిల్లల్ని కనాలన్న ఆలోచన వస్తుందని. ఆలోచనలు మాకున్నాయి బాబు, కాకపోతే ఉండాలి కదా మరి. అందరికీ ఇచ్చావు, క్రేజీకి ఏం తెలేదా? ఓ గాడ్, నా సొంత కొడుకుని ఎలా మర్చిపోయాను? ఈ దరిద్రపు తాగుడు వల్ల అన్నీ మర్చిపోతున్నాను. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం మరి. గోపాల్, రజీ, ఎలా ఉంది? ప్యాకాట్లో గెలిచిన డబ్బులతో మరికొంత అప్పు చేసి నీకోసమే కొన్నారా? నాకోసమా? ఎస్ నిజంగా నాకోసమా? ఎస్, అచ్చంగా నాకోసమా? అచ్చగా కాదు, ఎప్పటికీ నీకోసమే. Thank you, Daddy. కూర్చో. ఓం భం 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 భలా. ఓం ఝం 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 ఝటా. ఓం ఝటా. నీ అమ్మ కడుపు వాడా ఆపరా, అలా ఊగుతావు ఎందుకురా? పసుపుతో కొట్టావు, కుక్కతో కొట్టావు, బీబూతో కొట్టావు, ఇలా కొడితే పిల్లలు పుడతారా? కొట్టవలసిన పద్ధతిలో కొట్టాలి కానీ. అది గిడత దెయ్యం. ఏం దెయ్యం స్వామి? గిడత దెయ్యం ఆ. మడతలో గిడత పట్టుకుంది, ఆ. ఒక బట్టను వదలదు. అయ్యో. దానికి ఆకు పూజ చెయ్యాలి. తాగు పూజ ఎలా ఉంటుంది స్వామి? ఈ టైప్లో ఉంటుంది. అయ్యో, అయ్యో, ఈ టైప్లో అయ్యో, ఉంటుంది. అయ్యో. ఇప్పుడు అసలు పూజ బడిత పూజ. నా? అమ్మా, నువ్వు ఆ రోకలు ఎందుకో? ఆ రోకలతో నీ మొగు నెత్తి మీద ఫట్మని కొట్టు. ఆ, నువ్వు ఆ గుణపం తీసుకొని మెడ మీద కొట్టు. ఆ. నువ్వు ఆ కర్ర తీసుకొని 2 కాళ్ళ మీద కొట్టు. మరి నువ్వేం తీసుకుంటావు స్వామి? నేను ఈ పత్రం తీసుకొని నడ్డి మీద ఒకటి ఇచ్చానంటే పిల్లలు పుడతారా స్వామి? కమల పిల్లలు పుడతారు. ఆ? కమల పిల్లలు పుడతారా? ఒకటేంటి స్వామి, ఓ 100 దెబ్బలు కొట్టండి. ఏమండి ఏమండి, కొట్టించుకోరు? నీ అమ్మ కడుపులో మాడ. నా కొట్టుడు కార్యక్రమానికి నేనే ముహూర్తం పెట్టుకుంటా. రెడీయా? 1